హలో వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీవి కొండల్ గౌడ్. మరి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క వ్యవస్థలో ప్రసార సాధనాలు అంటే మనము టీవీ, రేడియో, పేపర్ అనేటివి మనం మొదటగా చూసినటువంటి మరి వార్తలు అనేటివి ఈ పేపర్లు, ఈ టీవీలకు వేదికలుగా ఉండేటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యన వారధిగా ఉండేటువంటి ఈ యొక్క మీడియా కానీ, పేపర్ కానీ ఇవి మరి ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేలాగా, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు అవేర్నెస్ ఇచ్చి ప్రభావితం చేసేలాగా ఈ యొక్క టీవీ ఛానల్ కానీ, పేపర్ కానీ ఒక వార్తల్ని చెప్పేటువంటి విధానం ఉంటుండే. కానీ ఇప్పుడు ఈ యొక్క గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మరి సోషల్ మీడియా అనే వేదికగా అయిపోయి మరి చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వల్ల చాలామందికి ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉంటుంది. మరి ఈ యొక్క మీడియాకు ఉండేటువంటి స్వేచ్ఛ, పేపర్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉండేటువంటి రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి స్వేచ్ఛలు, రైట్స్ కొన్ని ఉన్నాయి. కానీ వాటిని అధిగమించకుండా వాటికి లోబడే మరి సమాజంలో ఉండేటువంటి విషయాల మీద అవగాహనతో ఏది మంచి, ఏది చెడు అనే దాని మీద విశ్లేషణ చేసిన తర్వాతనే ఒక వార్త పెట్టడం కానీ, ఒక వార్తను బయటికి అవుట్పుట్ చేయడం కానీ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబర్స్ వచ్చిన తర్వాత చాలామంది యూట్యూబర్స్ మీద కూడా దాడులు జరిగినాయి. ఈ మధ్య కాలంలో కూడా దాడులు జరిగినాయి. అంటే భయంకరంగా కొట్టడం కూడా జరిగింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ మీద పడి వాళ్ళ సిస్టమ్స్ పలగొట్టడము, వాళ్ళ సిబ్బందిని కొట్టడము, ఆ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడము. మరి ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతుంది ఆలోచించండి. ఎందుకంటే మనకున్నటువంటి సోషల్ మీడియాకు ఉండేటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని మంచికి మాత్రమే వినియోగించేలాగా, మంచి ప్రభావితంగా ఉండేటువంటిది విశ్లేషణ చేసి ఏది నిజమో అబద్ధమో తేల్చుకున్న తర్వాతనే ఆ నిజాన్ని మాత్రమే బయటికి ప్రచారం చేసేలాగా ఉండాలి. అది యూట్యూబ్ ఛానల్ అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, పేపర్ అయినా, ఏదైనా కూడా ఒక నీతి నిజాయితీగా ఈ యొక్క వార్తల్ని సేకరించి ప్రజలకు చేరవేసేలాగా ఉండాలి తప్ప ఇతరులను కించపరిచేలాగానో, ఒక తప్పును 10 సార్లు చూపించేలాగానో, లేకుంటే ఒక నిజాన్ని తప్పుగా చెప్పేటువంటి కార్యక్రమమో, ఇలాంటి అవగాహన లేకుండా చేసేటువంటి యాక్టివిటీస్ ఎవరైతే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఫోన్లలో తీసుకొని ఒక ఆలోచన లేకుండా తొందరపాటుతనంతో, వ్యక్తిగత కోపంతోటో లేకుంటే ఆలోచనతోటో, ఏదో ఒక దాని మీద మీకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ తోటో ఈ వ్యవస్థనో, ప్రభుత్వాన్నో, వేరే వ్యక్తులను మీరు బయటికి ఇచ్చేటువంటిది అది వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి మీ మీద ఒక ఇజ్జత్ కేసులు కూడా వేసినటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి మరి అలాంటి వాటి జోలికి పోకుండా మనము దేని మీద పరిశోధన చేస్తున్నాము, మరి ఈ వ్యవస్థలో మరి ఈ యొక్క మీడియాలో కానీ, పేపర్లో పనిచేసేటువంటి వాళ్ళు దాదాపుగా 90% అన్ఎంప్లాయ్గానే పనిచేసేటువంటి దృక్పథం కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక సోషల్ భావజాలంతో చదువుకుని మంచి మంచి చదువులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఒక వ్యవస్థలో ఏదో ఒకటి చేయాలి, మేము ఒక విషయాన్ని బయటికి మేము తెలియజెప్పాలనేటువంటి ఆకాంక్షతోటి, పట్టుదలతోటి త్యాగం చేయడానికి వచ్చిన. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి భయంకరమైనటువంటి ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది జర్నలిజమే. ఎందుకంటే గతంలో జర్నలిస్టులను నరికి ముక్కలు ముక్కలుగా గోనె సంచులలో పెట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మనం నిజాలను వెలికి తీసేటువంటి కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈ యొక్క కార్పొరేట్ సిస్టంలో వాళ్ళ గురించి వాళ్ళు చేసేటువంటి మోసాలను కానీ, స్కామ్లను కానీ బయట పెట్టే సందర్భాల్లో, ఆర్టికల్స్ రాసే సందర్భాల్లో దాడులు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడి ఈ సమాజంలో జరిగేటువంటి కుళ్ళు కుతంత్రాలను బహిర్గతం చేసి ప్రజలను మేల్కొల్పే విధంగా చేసేటువంటి ఈ యొక్క ఇంత పటిష్టమైనటువంటి, ఇంత విలువ కలిగినటువంటి ఈ యొక్క సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పేపర్ కానీ వీటిని వాటి విలువలు కాపాడుకుంటూ ఎవరైనా జర్నలిజంలో ఈ యొక్క మెలకువలు నేర్చుకొని ముందుకెళ్తూ ఈ వ్యవస్థలో మనం చేసేటువంటి ప్రతి వీడియో
సమాజ హితం కోసమై ఉండాలి, అది నిజమై ఉండాలి. మనం అబద్ధాన్ని ప్రచారం చేస్తే ఆ ప్రజలు కూడా దాన్ని నమ్మేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చింది కదా అని చెప్పి ఏది పడితే అది నమ్మేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలామంది అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు నోరు బారేసుకొని సెల్ ఫోన్ చేతులు ఉంది కదా అని ఏది పడితే అది అప్లోడ్ చేస్తూ ప్రజల్ని గందరగోళానికి గురి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది మంచిది కాదు, మనకు మంచిది కాదు, సమాజానికి. ఇన్ ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం ఇచ్చేటువంటి మరి ప్లాట్ఫామ్ ఇదైతే కాదని నేను అనుకుంటున్నా. కాబట్టి మిత్రులారా, మీరు ఎవరైనా సరే వాడండి, మీకున్న ఫ్యాషన్ వీడియోలు తీయండి, వార్తలు చదవండి, సోషల్ మీడియాలో మంచి మంచి వార్తలు, ఈ సమాజంలో కుళ్ళిపోతున్నటువంటి అక్రమాలను, కబ్జాలను, ఏయైనా ప్రజలను ముంచేటువంటి యాక్టివిటీస్ ఏమున్నా కూడా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి విత్ ఎవిడెన్స్ తోటి వాటిని ప్రచార మాధ్యమాల్లో మనము పోస్ట్ చేసినట్టయితే దానికి కొంత బలం చేకూరుతుంది. దానికి ప్రభుత్వాలు కూడా దిగొచ్చేటువంటి ఉంటుంది. కాబట్టి ప్రజలలో ఎవడైతే మోసాలకు పాల్పడేటువంటి వాళ్ళకు కూడా చెంపపెట్టులాగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలి తప్ప మనకు కోపం వచ్చి వ్యక్తుల మీదనో. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నా చాలామంది యూట్యూబర్స్ కూడా ఒక ఛానల్ ఇప్పుడు సొసైటీలో ఎవరు తప్పు చేస్తుండో వాని గురించి ప్రచారం చేయాల్సింది పోయి ఒక యూట్యూబ్ ఛానల్ అయినా ఇంకొక యూట్యూబ్ ఛానల్ తిట్టుకునే పరిస్థితి నవ్వుకుంటున్నారు. అంటే మీడియా అంటే ఇంత ఘోరంగా ఉంటారా? అంటే వీళ్ళే తిట్టుకుంటారు ఈ ఛానల్ పెట్టుకొని, ఒకరినొకరు తిట్టుకునేటువంటి పరిస్థితి. అసలు దేనికి ఉద్దేశం ఏంది? ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న దేనికోసము? ఒక ఛానల్ ఓనర్ను ఇంకొక ఛానల్ ఆయన తిట్టుకుంటాడు. అదే పనిగా వాడు దొంగ, వీడు దొంగ, వీడు ఇట్లా తీసుకుండు, వాడు అట్లా తీసుకుండు, నీ ఆధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి, నీ అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్పి ఈ విధంగా ఒక్కరి మీద ఒకరు అంటే వ్యవస్థ మిమ్మల్ని ప్రజలు ఎలా గమనిస్తుంటారో. ఛానల్ పెట్టింది దేనికోసము? ఒక మంచిని మనం ప్రజలకు అందించేటువంటి ఒక మెసేజ్ను వాళ్ళకు ఇవ్వాల్సిన బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మరి మీడియా అంటే దాదాపు ఇంతో అంతో సమాజం మీద అవగాహన ఉండి మంచేది చెడేది ఆకలి దూప ఏంటి అనేటువంటిది తెలిసినటువంటి వ్యక్తులు మాత్రమే మ్యాక్సిమం నాకు తెలిసి 90%, 99% అలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులే. ఇప్పుడు విప్లవోద్యమంలో కానీ ఒక లెఫ్ట్ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకు ఒక జెనెటిక్ వచ్చేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానంతో ఒక మార్గాన్ని ఎంచుకొని ఒక సమాజానికి ఏదో చేయాలనేటువంటి తపనతోటే వాళ్ళు ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఆ యొక్క వ్యవస్థ నిర్మాణం కోసము, సమాజ హితం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. అట్లనే జర్నలిస్టులు కూడా అదే పంతాలో వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనం కాకుండా, వాళ్ళ విలాసం కాకుండా వాళ్ళు త్యాగం చేయడానికే వస్తారు తప్ప ఏదో షోపుటప్పుగా వచ్చి ఏదో భ్రష్టు పట్టించాలని వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారని నేను అనుకుంటున్నా. అది మీరు అందరూ మీ గుండెల మీద చేసుకొని మీరు అనుకోండి. మేము వచ్చింది ఈ యొక్క మీడియాలో దేనికోసం వచ్చినాం? మేము డబ్బు సంపాదన కోసమా, సమాజానికి ఏదైనా ఒక మంచి చేయడం కోసం వచ్చినామా అనేది మీరు ఆలోచించుకోండి. ఇకనైనా గతంలో జరిగినటువంటి సరిదిద్దుకుంటూ మనం చేసినటువంటి పొరపాట్లు కానీ, తప్పులు కానీ, ఒకరినొకరు దూషించుకుంటూ కానీ, ఒకరినొకరు తిట్టుకోవడం కానీ, సోషల్ మీడియా వేదికగా ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళ గురించి, ఇతరుల గురించి మాట్లాడడానికి పెట్టుకున్నటువంటి సోషల్ మీడియా ఓనర్స్తో సహా ఒకరినొకరు సోషల్ మీడియా వేదిక చేసుకొని బూతులు కూడా తిట్టుకునేటువంటి పరిస్థితి చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. చిన్నపిల్లలు కూడా. అంటే నెక్స్ట్ మీరు ఏం నేర్పిస్తున్నారు జర్నలిజంలో వచ్చేటువంటి వాళ్ళకు, నెక్స్ట్ జనరేషన్కి? అంటే ఈ తిట్టుకునేటువంటి వ్యవస్థనే చూపిస్తున్నారా? ఏదైనా ఒక మంచి పనిని ఏ విధంగా చేయాలి, ఎంత కష్టపడాలి, ఎంత పట్టుదలతోటి జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలి అనేటువంటి ఒక క్వాలిటీ సిస్టాన్ని మీరు చూపిస్తున్నారా? లేక ఒకరినొకరు తిట్టుకొని దుర్భాషలు ఆడుకొని కొట్టుకుని రారా చూసుకుందాము నువ్వు రా అని ఇట్లా మరి రాజకీయ నాయకులను చూస్తున్నాం మనం. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళు డెడ్ లైన్లు పెట్టుకుంటారు. నువ్వు రా, ఇక్కడికి రా, నేను చూసుకుందాం, నీదేందో నా దగ్గర ఉంది చిట్టా, నేను చూపిస్తారా అని వాళ్ళు వేదికలు ఒకప్పుడు లేకుండే. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు అదే చెప్తున్నారు. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే రాజకీయాలు ఇవేనా? అట్లనే మరి వీళ్ళందరినీ ప్రశ్నించేటువంటి శక్తి కలిగినటువంటి పవర్ఫుల్ అయినటువంటి ఒక మీడియా మరి ఈ రోజు ఎటుపోతుండ్రు, ఏం ఆలోచన చేస్తున్నారు? అంటే ఇలా రాజకీయ నాయకులు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. మరి మీడియా వాళ్ళు కూడా ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకునే పరిస్థితి. అంటే ఏం తేడా ఉంది మరి? అంటే వాళ్ళకంటే వాళ్ళు మీడియాకు భయపడి
మంచి చేసే విధంగా ఉండాలంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి, మన డిసిప్లిన్, మన సిస్టము, మనం దేని మీద ఫోకస్ చేయాలి, మన దృష్టిని ఈ సమాజాన్ని ఎటువైపు నడిపించాలనేటువంటి దానికి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. మిత్రులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మరి యూట్యూబర్స్ మీద జరిగేటువంటి దాడులు కానీ వాటిని జరగకుండా ఎందుకు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి మీరు. ఈరోజు అంటే ఈ మీడియా మాధ్యమాల్లో, ఈ యూట్యూబ్లలో, సెల్ ఫోన్లలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు కాకుండా నిస్వార్థంగా మనము ఒక వ్యక్తి గురించి బయట ప్రపంచానికి తెలియజెప్పాలంటే అది మనము ఆ నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనం నిర్ధారించుకున్న తర్వాత మాత్రం దాన్ని చాలా డెలికేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మరి మీడియా మాధ్యమాల్లో కానీ, పేపర్లో కానీ, ఈ ఆర్టికల్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసే విధానాన్ని మార్చుకుంటే ముందు నెక్స్ట్ జనరేషన్కు జర్నలిజంకి దానికి ఒక ఉన్నటువంటి పటిష్టతను, దానికి ఉన్నటువంటి విలువను దిగజార్చకుండా ఉంటే మరి ముందు జర్నలిస్టులు అంటే ఒక వ్యవస్థలో ఇలా ఒక 10th క్లాస్ అయినటువంటి ఒక అతను కూడా ఇలా జర్నలిస్టుగా ఉంటే ఒక రాష్ట్రపతి దగ్గర పోయినా, ఎక్కడికి పోయినా, ఎక్కడ హయ్యర్ అఫీషియల్ కాడికి పోయినా వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనేది చాలా అమోఘమైనటువంటి రెస్పెక్ట్. ఒక జర్నలిస్ట్ అంటేనే ఒక విలువ కలిగినటువంటి పోస్ట్, ఆ పదమే జర్నలిస్ట్ అంటేనే అలాంటి విలువ ఉన్నటువంటి ఆ జర్నలిజాన్ని మీరు ఈ యొక్క మరకలతోటి, మచ్చలతోటి ఈ మాసిపోకుండా దాన్ని క్లీన్గా ఉంచేలాగా ఒక నీతి నిజాయితీగా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద వెలికి తీస్తూ ప్రజలకు ప్రభుత్వం చేత రావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో సంక్షేమ పథకాలు వాటికి చేరే విధంగా అందులో జరిగేటువంటి లొసుకుల మీద కింది స్థాయి అధికారులు కూడా వాటిని ఇంప్లిమెంటేషన్ చేసేలాగా వాళ్ళ కనువిప్పు ఉండేలాగా ఈ జర్నలిజం ఉండాలనేది కోరుకుంటున్నాం మిత్రులారా. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీడియాకు ఉండేటువంటి విలువలను దిగజార్చకుండా దాని యొక్క రేటింగ్ను పెంచుకొని ఒక జర్నలిస్ట్ అంటే నమస్తే కొట్టి జర్నలిస్టుకు ఉండేటువంటి స్థానాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.